ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చింది నేను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తలలో వచ్చి కళ్ళు మూసుకోండి. మీ మనస్సుల్లో మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేయండి. దేవుడు ఈ సమయంలో మనందరితో కూడా మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు కలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నమ్మదగిన రాజా, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. మీరు నన్ను మమ్మల్ని ఎంతో ప్రేమించారు ప్రభా. ఈ భయంకరమైన దినాలలో ప్రభు నశించకుండా, పాడైన పరిస్థితులకు మమ్మల్ని అప్పగించకుండా మీ సన్నిధి మాతో ఉంచారు. మీ కృప మాకు తోడుగా ఉంచారు. మీరు మాకిచ్చిన మంచి దినంకై స్తోత్రాలు. మీరు మా పట్ల చేసిన కార్యాలు మేలుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభు. మీ ఉన్నతమైన కృపను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ బిడ్డలు మీ సన్నిధిలో ఉన్నారయ్యా. సంఘం మీది, వాక్యం మీది నిలబడిన నేను కూడా మీ సేవకున్న ప్రభు. మీరే మా అందరితో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితేనే మేము దీవించబడతాం, బలపరచబడతాం, ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం. ఎవరు ఎలాంటి అవసరంలో, ఏ పరిస్థితుల్లో, ఎలాంటి కృంగిని స్థితిలో, కన్నీటితో, వేదనతో, సమస్యలతో మీ పాదాల దగ్గరికి వచ్చారో దేవా, అయ్యా మీరు మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాను. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారాగా మాతో మాట్లాడండి. మీరు మంచి బోధకులు తండ్రి. దయచేసి సహాయం చేయమని, బలహీనైన నన్ను కూడా బలపరచండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడండి నాయన. నీ కృప మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి మా మధ్యన ఉంచమని ప్రార్థన చేస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని మీ కృపకే మమ్మల్ని అప్పగించుకుంటూ, మీకు లోబడుతూ యేసు పరిశుద్ధ నామం లేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మహాగణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన మీ అందరికి కూడా వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమించారు కాబట్టి ప్రియులారా, ఈ దినం వరకు కూడా భూమి మీద సజీవులంగా ఉన్నాం. సజీవుడైన దేవుని స్తుతించే కృప ప్రభు మనకి ఇచ్చారు. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ప్రియులారా, మన అంశంలో ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం అండి. కనుక పరిశుద్ధాత్మలో బాప్తిసము అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. అంతకుముందు నీటి బాప్తిసాన్ని గురించి నేర్చుకున్నాం చాలా విషయాలు. ఎవరు నీటి బాప్తిసం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎవరి చేత తీసుకోవాలి, బాప్తిసం అనగా ఏంటి, ఈ విషయాలన్నీ కూడా చాలా మనం ధ్యానించాం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అండి. మరి ఎంతమందికి గుర్తున్నాయో లేవో కానీ బాప్తిసం మాత్రం తీసుకోవాలి అండి. పెళ్లి చేసుకునేటప్పుడు ఇరువురు మాట్లాడుకుంటారు, ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. అందరితో ముగించుకుంటారా? పెళ్లి అయిపోయిందిలే, వాళ్ళిద్దరు కలిసి కాపురం చేయాలి అనుకుంటారా? ఏంటంటే పెళ్లి చేసుకున్నట్టుగానే చూస్తున్నాను. ఇంకా పెళ్లి చేసుకున్నారు కదా మీ అందరూ, అంటే కొంతమంది ఉన్నారు అనుకో చేసుకున్నాడు. ఎలా చేసుకున్నారు? ఎంగేజ్మెంట్ వరకే చేసుకున్నారు మీరు.
అంటే ఒక రోజు అటు ఇటు పెద్దలు, ఇరువురు కుటుంబాలు, మరి ఇద్దరు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క సమ్మతంతో ఒక రోజు నిర్ణయించి, ఏంటి ఏమి నిర్ణయించి చెప్పండి, ఏమి నిర్ణయించి ఒక రోజు నిర్ణయించి పెద్దలందరూ, ఇంకా లోకస్తులు అనుకోండి అక్కడికి వెళ్తారు. ఎక్కడికి? నెత్తి మీద కొత్తిమీర కట్టోడు దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారు? మంచి రోజు అంట, మంచి ముహూర్తం. కానీ నా దేవుడు అంటాడు కదా, దేవుడు చేసిన ప్రతి రోజు కూడా అంటే ఏంటంట, మంచిది 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 అనుకుంటా వచ్చాడు. మొదటి రోజు కొన్ని దేవుడు సృష్టించాడు, ఆ రోజున అన్నాడు ఇది మంచి రోజు అన్నాడు. రెండో రోజు ఇంకా కొన్ని సృష్టించాడు, ఇది మంచి రోజు అన్నాడు. ఇంకా మూడో రోజు ఇంకా దేవుడు కొన్ని సృష్టించిన తర్వాత ఈ రోజు చాలా మంచిది అన్నాడు. ఆ తర్వాత ఇంకో రోజు సృష్టించాడు, ఆ రోజు మంచిది అన్నాడు. అన్ని రోజులు దేవుడు సృష్టించాడు, అన్ని రోజులు అన్నాడు మంచిది మంచిది అన్నాడు. కానీ ఒకే ఒకటి మంచిది కాదన్నాడు. ఏంటంట? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్న. ఎందుకంటే నరుని హృదయము ఏంటంట, చెడ్డది అని రాయబడింది. ఏంటి? మానవ హృదయం అంట ఎలాంటిదంట అండి? ఎలాంటిది? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాంట్లో చెప్పుడు ఏ దురాలోచనలు వస్తాయో, ఏ పరిస్థితులు వస్తాయో మనం చెప్పలేం. కనుక నరుడు ఒంటరిగా ఉండుట అసలు మంచిది కాదు అంట. కానీ దేవుడు చేసిన ప్రతి దినము ప్రతి క్షణం ఏంటంట, మంచిది. నన్ను ఈ మధ్య ఒకళ్ళు పిలిచారు, అయ్యా కొంచెం ప్రార్థన చేసుకుంటా అయ్యా, మాట్లాడుకుంటున్నారు అని. నేను అడగలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాలెండర్ తీసుకొచ్చారు. ఏ క్యాలెండర్? డేట్లు చూసుకోవడానికి ఇలాంటి క్యాలెండర్ తెస్తే పర్లేదు. వాళ్ళకంటే ఇంకో క్యాలెండర్ తెచ్చారు. ఏంటది? ఏం క్యాలెండర్ అది? దాంట్లో ఇవి ఉండే మాట. ఏంటి అది? క్యాలెండర్ కదండి, క్రిస్టియన్ క్యాలెండర్ కదా, పంచాంగం ఉండే క్యాలెండర్ మాట. అది తెచ్చేసి చూస్తున్నారా, ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది, లేకపోతే ఇది అది అనుకుంటా. ఇంకా అంతగా కాకపోతే నేను అలా కనుక్కొని చెబుతాను అంటున్నాడు ఇంకొక ఆయన. నాకేం ఒళ్ళు మండుతుంది. ఇక వాళ్ళు మాట్లాడుకుంటా ఉండగా నేను మెల్లికి వచ్చేసా. మాట్లాడుకోండి, మీరే ఈ ముహూర్తాలు చూసుకొని పెట్టుకోండి అన్నట్టు. ఇంకా ప్రార్థన ఎందుకు? ముహూర్తాలు, జాతకాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు వచ్చేసా. మెల్లికి వచ్చేసి ఇంటికి వచ్చి ఉన్నా. కాసేపుడికి మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఏం వచ్చేసి అంటే, అమ్మాయి నేనేం చేయను అక్కడ, మీరు ముహూర్తాలు డేట్లు అవి చూసుకుంటుంటే మంచి రోజులు చెడ్డ రోజులు చూసుకుంటున్నారుగా. నేను రానులేమ్మా మీరే ప్రార్థన చేసుకోండి అంటే బతిలాడుతున్నారు. ఈ తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నా వైపు చూస్తున్నారు. ఆయన వాళ్ళకి అక్కడే చెప్పారు, మీరు ఇలాగా మీరు క్రైస్తవులా లేకపోతే ఇంకేంటా అని అడిగా. ఏం మాట్లాడతలేకట్టు. క్రైస్తవులు ఎవరు ముహూర్తాలు చూడరు, లేకపోతే మంచి రోజు అనుకోరు. దేవుడు చేసిన ప్రతిరోజు మంచిదేనయ్యా. మనమే మంచోళ్ళం కాదు, మన హృదయాలు మంచివి కాదు. అవునండి. సరే నేను ప్రార్థన చేసి వచ్చా. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, క్రైస్తవులే. కానీ వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? పెళ్ళి అయ్యే సమయానికి ఏమేమి కావాల్సి వచ్చింది? ముహూర్తాలు కావాల్సి వచ్చింది, మంచి రోజులు కావాల్సి వచ్చింది. ఏంటి? మంచి రోజు అనేది మనుషుడు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉందో చూడండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది. కాలములు అండి, ఎన్నో వచనం? 7వ వచనం చదవండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకునుట మన పని కాదు, మీ పని. చాలండి. ఏది? మంచి రోజా కాదా, చెడ్డ రోజా కాదా అని తెలుసుకునే పని ఎవరిది కాదంట? చెప్పండి. మనది కాదు.
అవన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన చేసిన ప్రతిరోజు ప్రతి క్షణం అంటే ఏంటంట మంచిదే. అది మంచిదో కాదు నువ్వు ఎలా తెలుసుకుంటా, అది నీ పని కాదు. వీళ్ళరా పొరపాటును ఎప్పుడు కూడా మీరు ఏమైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ రోజు మంచిది ఆ రోజు మంచిది అని అనుకోకండి, మనసులో పెట్టుకోకండి ఆ భావాలు. ఎవరన్నా ఏదని చెప్పినా కూడా వినవాకండి. నా దేవుడు చేసిన ప్రతిరోజు ప్రతి క్షణం మంచిదే అని మీరు అనుకోవాలి. ఎందుకంటే కాలములు సమయములు అన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట. అంతేగాని ముహూర్తాలు చేసే ఆడి చేతులు లేవు. అర్థమైందా? వాళ్ళు ఎందుకంటే వాళ్ళు స్వార్థం కొరకు కొన్ని అలా చెప్తూ ఉంటారు. 2000 వచ్చినప్పుడు ఏం చేశారు, 3 సున్నాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ప్రకటనలు కూడా ఇచ్చారు లేదా? మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చారు తెలుసా, మళ్ళీ చేసుకోవచ్చు అని ఇచ్చారు. చేసుకోకూడదు అని వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ చేసుకోవచ్చు అని. ఎందుకు? పెళ్ళిళ్ళు చేయకపోతే వాళ్ళకి డబ్బులు రావు. అర్థమైందండి? అందుకని కాలాన్ని సమయాన్ని వాడికి అనుకూలంగా పంచుకుంటారు. కానీ నా బైబిల్ చెబుతున్న, నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే అన్ని సమయాలు మంచివే, విలువైనవే. దేవుడు చేసిన ప్రతిరోజు మంచిదే. అందుకే నేను ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మీరు ఇచ్చిన మంచి దినంకే స్తోత్రాలంట. హల్లెలూయా. ఏంటంట దేవుడు మనకి ఇచ్చిన ప్రతిరోజు మంచిదే. కనుక అందును బట్టి దేవుని స్తుతించాలి. నువ్వు నాకు ఇచ్చిన దినాన్ని బట్టి, ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వందనాలయ్యని ప్రభుని స్తుతించాలి. ప్రభుని స్తుతించడం మనకి మంచిది అంట. అందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ అపొస్తలుల కార్యములో ప్రియులారా ఆది సంఘాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే 4 అది 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెహోవా కొద్ది దినములలోగా దేంటోనంటే కొద్ది దినాల్లో మీరు దేంట్లో బాప్తిసం పొందుతారు? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అన్నాడు. అందరూ సార్ చెప్పండి హల్లెలూయా. మొదటి బాప్తిసము అంటే అర్థం ఏంటంటే నీటి బాప్తిసం. అది యోహాను ఎప్పుడు నీటి బాప్తిసం ఇచ్చాడు? వాళ్ళందరికీ ప్రియులారా మారు మనసు గురించి ప్రకటించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అది మారు మనసు పొందుతారో పొందండి, లేకపోతే చెట్టుకి గొడ్లు పెట్టినట్లుగా సిద్ధంగా ఉన్నది అంటాడు. నరికి అగ్నిలో వేయబడటానికి సిద్ధంగా ఉందంటాడు. కనుక మారు మనసు ప్రతి ఒక్కరు పొందాల్సిందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాన కాలంలో అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 30వ వచనంలో అంటాడు కదా, ఏమంటే ఆజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లున్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించను అనండి. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏంటంటే ఆజ్ఞాన కాలములో దేవుడు ప్రియులారా కాలాన్ని కొన్ని విభాగాలుగా విభాగించారు, 7 కాలాలుగా. అయితే ఆజ్ఞాన కాలంలో దేవుడు ఎలాగున్నాడని ఉందంటే ఎలాగున్నాడంట? చూసి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఈ కాలంలో అయితే దేవుడు ప్రతి ఒక్కరికి అందరికీ అందరికీ అంతటను అంతటంటే అర్థం ఏంటి? దేశమేనా? దేశమేనండి. లోకమంతా, ప్రపంచమంతా, మనుష్య రూపములు పుట్టిన ప్రతి మనుష్యుడు అని అర్థం. అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషుల కంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటండి? మారు మనసు పొందాల్సిందే. మారు మనసు పొందని ప్రతి ఒక్కరంట నరకానికి వెళ్ళవలసిందే. దేవుడు మనుషులకి ఒక
విధి ఏర్పాటు చేశాడు. అదేంటంటే ఆజ్ఞాపించాడు. అందరూ అంతటా మారు మనసు పొందాల్సిందే, బాప్తిసం తీసుకోవాల్సిందే. ప్రియులారా, ఎందుకంటే అందరూ కూడా రక్షింపబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఒకసారి చూడండి, పేతురు 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుసు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏంటంట? అందరూ ఏమ్మా, నేను చదివేటప్పుడు అందరూ అందరూ అంటే ఏం పొందాలంటే దేవుని ఉద్దేశం అందరూ మారు మనసు పొందాలని కోరుసు దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. దేవుని కృప, దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. అంటే అర్థం ఏంటంటే, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, ఒక 20 సంవత్సరాలకు ముందు యేసయ్య వచ్చాడు అనుకోండి, నా పరిస్థితి ఏమయ్యేదో. ఒక 10 సంవత్సరాలకు ముందు వస్తే నీ పరిస్థితి ఏమయ్యేదో అండి. లేకపోతే ఒక 2 సంవత్సరం లేకపోతే ఒక 5-6 నెలల ముందుగా యేసయ్య వస్తే నీ పరిస్థితి ఏమయ్యేదో. అంటే యేసయ్య ఒక రోజు ఆగటాన్ని బట్టి అంటే ఒక రోజు కంటండి ప్రపంచంలో కొన్ని లక్షల మంది లేకపోతే కొన్ని కోట్ల మంది మారుతున్నారంటండి. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఎన్నో లక్షల మంది రోజుకు వచ్చేసి ఎన్నో కోట్ల మంది ప్రపంచంలో మారుతున్నారు. కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఏమైపోతాయి అంటే క్రిస్టియన్ దేశాలకు మారిపోతాయి. కమ్యూనిస్ట్ దేశంలో కూడా అంటే సువార్త అండి ఎలాగా ప్రకటించబడుతుందంటే సాపు కింద నీరులాగా అది పాకిపోతూ ఉందంట. ప్రియులారా, అసలు కమ్యూనిస్ట్ దేశాల్లో ఉద్యమం ఎలాగొస్తుందో తెలుసండి. అమ్మ వినండి పడితే పడింది. కమ్యూనిస్ట్ దేశాల్లో ప్రియులారా, లేకపోతే ఇంకా క్రీస్తుకు వ్యతిరేకమైన దేశాల్లో ఉంటా అసలు సువార్త ఎలాగొస్తుందో తెలుసు, సువార్త ఎలా వ్యాపిస్తుందో తెలుసు అండి. ఎలాగంటే ప్రియులారా, వారంట అండర్ గ్రౌండ్లో వారు ప్రియులారా ప్రభుని స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే ప్రియులారా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని అభిషేకం అంటండి. మొదటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగాడో అలాగ వారి మీద అంటండి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతూ ఉన్నాడు. అందరూ సడన్లు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కమ్యూనిస్ట్ దేశాల్లో, క్రీస్తుకి వ్యతిరేకమైన దేశాలలో అండి, లేకపోతే ఇంకా ముస్లిం కంట్రీస్ లో వీళ్ళని దినాన్ని ఉద్యమం ప్రారంభమైంది. లేకపోతే దేవుని సువార్త, దేవుని అభిషేకము, దేవుని సన్నిధి ఈ దినాన్ని ఎలాగుందంటే వాళ్ళ మధ్య వీళ్ళ ఆది సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఏం చేశారంటే తట్టుకోలేక అండి వీళ్ళ నిజంగా అందరూ ఆత్మ అంట వారి మీద కంటే ఎలాగెళ్ళిందంటే అగ్ని జ్వాలల వలె వారి నాలుగులు విభాగించినంత మనకు ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, శక్తితో వారి భూమి మీద నిలలేకపోయారంటండి. నిజంగా ప్రియులారా, నువ్వు సరైన మారు మనసును పొందినప్పుడు, ప్రభు కొరకు తాపత్రం కలిగి ఉన్నప్పుడు, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తుల మీద అంటండి దేవుని అభిషేకము ప్రియులారా దిగినప్పుడు ప్రియులారా వారు తట్టుకోలేరు. పరిశుద్ధాత్మతో అభిషేకింపబడటం అనేది ఒక గొప్ప అనుభవం అండి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, అభిషేకించబడినప్పుడు, ఆ పరిశుద్ధాత్మతో కాల్చబడినప్పుడు ఆ వ్యక్తులు అంటే మునుపుటి వ్యక్తుల్లాగా ఉంటారంట. అందరూ చెప్పండి హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడిని నేను కాలిస్తే, నువ్వు అగ్నితో కాల్చబడితే, పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడితే మునుపుట్లాగా జీవించలేవు. హల్లెలూయా. కనుక ప్రియులను చూడండి, ఆది సంఘం అలాగా ఆ అభిషేకం కొరకు ప్రతి దినాలు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేశారు, ఎడతెగక ప్రార్థన చేశారు, ఏకీభవించి ప్రార్థన చేశారు.
ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. అందువల్ల 10వ రోజు పెంతెకొస్తు దినాన ప్రియులందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల వారి మీద దిగి వచ్చాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు వారు ఏం చేశారంటే కనిపెట్టారు. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, నిజంగా నువ్వు కూడా పరిశుద్ధాత్మ పొందాలని, అనుభవించాలని, ఆత్మతో నింపబడాలని ఏ వ్యక్తి అయితే అనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే ప్రియులారా ఆశపడుతుంటారు, ఆశపడే వారి మీదకి తప్పక దేవుడు వారి మీదకి వస్తాడండి. అంటే ఏం చేస్తూ ఉండాలంటే ఆశతో కనిపెడుతూ ఉండాలి, ప్రార్థిస్తుండాలి, దేవుని బ్రతిమలాడుతూ ఉండాలి. ప్రభా, నన్ను నింపయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను కాల్చయ్యా. ప్రియులారా, ఈ తపనతోని, ఈ ఆశతోని, ఈ ఆతృతతోనే ఉండాలి. గత రాత్రి కూడా చాలా చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించాం. ఏంటది? యెహోవాను ఎదుగుట. ఎలాగ ఎతికారు వారు? ఎలాగైనా యేసు ప్రభుని సంపాదించు, ఎలాగైనా యేసు ప్రభుని చూడాలి, ఎలాగైనా యేసు ప్రభుని ఈ దినాన నేను ఆయన్ని పొందాలి, తెలుసుకోవాలి, లేకపోతే ఆయన్ని పట్టుకోవాలి, లేకపోతే ఆయన్ని నేను సంపాదించుకోవాలని ఒకే ఒక మనసు, ఒకే ఒక తాపత్రము, ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక ఆశతో ఎదురు చూశారు. దేవా, నా దేవుడు నీవే, ఏ కొనలేసి నీ బలమును, నీ ప్రభావమును చూడవలని నీ పరిశుద్ధాలయతోట్టు ఆశతో, ఎంతో ఆశతో కనిపెడదు. కొరాహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నేను నా ప్రాణము ఆశపడుతున్నది, తృష్ణపడుతున్నది. ఏంటి నిజంగా ప్రియులగా వారంట ఎలాగా ఆశపడ్డారు ఏంటి? చక్కగా ఆశతో వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఆటంకాలు వచ్చిన, అడ్డులు వచ్చిన ఏంటి, అడ్డులు అతిక్రమించాడు, మనుషులు దాటుకున్నాడు, దూరంగా వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ దాటేసుకొని చెట్టు మీద ఎలాగైనా యేసు ప్రభుని చూడాలి. ఈరోజు ఎలాగైనా యేసు ప్రభుని చూడాలనుకున్న జక్కయ్య అండి, యేసు ప్రభు నేరుగా వచ్చేవన్నాడంటే, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట. అంటే చూడాలనుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? అసలు పూర్తిగా ఆయన ఆశను తీర్చేశాడు, అసలు ఇంటికే వచ్చేసాడు. అంటే మనం ఒక దేవుని ఆత్మ పట్ల, దేవుని పట్ల ఏమని కలిగి ఉండాలంటే తృష్ణ, ఆశ, ఒకే ఒక మనస్సు. నాకు యేసయ్యే, యేసు కావాలి, ఆయన శక్తి కావాలి, ఆయన అభిషేకం కావాలి, ఆయన నాకు ఉంటే చాలు. ఏంటి సమాధి దగ్గర మగ్దలేని మరియ ఒకే ఒక ఆలోచన. ఆమె స్త్రీ అని చూడలేదు, చీకటి అని చూడలేదు, సమాధుల్లోకి వెళ్తారని చూడలేదు. ఏంటి ఇంకెవరో నన్ను ఏదైనా చేస్తారు అనుకోలేదు. ఆమెలో ఒకే ఒక మనస్సు, ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక తృష్ణ, ఒకే ఒక కోరిక, ఎలాగైనా నా ప్రభువుని నేను చూడాలి. శిష్యులందరికీ తెలుసు, ఆయన చెప్పాడు 3 దినాలు లెగుస్తాను అన్నారు అని చెప్పాడు. కానీ వాళ్ళెవ్వరూ ఆ చీకట్లో పెందలకాడే ఆమె ఇంకా సుగంధ ద్రవ్యాలతో వెళ్ళిందండి. ఎందుకు నా ప్రభు కనిపిస్తాడు, ఆయన్ని నేను సుగంధ ద్రవ్యాలతో ఆయన అభిషేకించాలని ఒక తాపత్రంతో వెళ్ళింది. నిజంగా అండి, శిష్యుల్ని అక్కడ సమాధిలోకి వెళ్తే ఎవరు కనిపించలేదు. కానీ మగ్దలేని మరియ మాత్రము అండి అక్కడే కూర్చొని ఏడుస్తా ఉంది. అయ్యో, నా ప్రభుని ఎవరో తీసుకెళ్ళారు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు లేని జీవితము అది ఊహించలేకపోయింది. ఒకప్పుడు 7 దెయ్యాలతో తన జీవితం అంతా పాడైపోయి, భ్రష్టత్వం అయిపోయిన, నాశనపోయిన జీవితానికి మరలా యేసు ప్రభు బాగు చేసి, సరిచేసి ఒక వెలుగునిచ్చాడు ఆ జీవితాన్ని. ఆ జీవితాన్ని ప్రియులారా ఒక అందమైన రీతిలో అమర్చాడు. ఇప్పుడు యేసు ప్రభు లేని జీవితాన్ని తట్టుకోలేకపోతుంది, ఊహించలేకపోతుంది, భరించలేకపోతుంది. అక్కడే కూర్చొని ఏడుస్తావు. నా కళ్ళు నిండా నీళ్లు. ఎవరు ఆ కళ్ళు నిండా నీళ్లు ఉంటే ఒక వ్యక్తి ఎవరు కనిపిస్తున్నారు. అయ్యా, నా ప్రభు నేను తీసుకెళ్ళి చెప్పాయి, ఎక్కడ పెట్టావు చెప్పాయి, నేను మోసుకొచ్చుకుంటాను అంటాను. అంటే ప్రభుని గురించే ఆలోచన, ఆయన గురించే తపన, ఆయన గురించే ఆశ, ఇంక వేరేది ఏమి లేదా అక్కడ. ఇది సమాధులే, ఇక్కడ చీకటి ఉంది, అయ్యో నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో, ఇంకేమో ఆలోచించట్లేదండి. నిజంగా ఆశ కలిగిన వాళ్ళకి, ప్రభు పట్ల తృష్ణ కలిగిన వాళ్ళకి అండి
ప్రియులారా, ఇంకా వేరే ఆలోచనలు ఏమి ఉండవు. మనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి చెప్పండి. ఏమ్మా, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, 8 గంటలకన్నారు, నేను ఉదయాన్నే లెగవాలి, అన్నీ చేసుకోవాలి, త్వరగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇదే నా అందరికంటే ముందు వెళ్ళాలి. ఏమ్మా, అందరికంటే ముందు ఎప్పుడన్నా వచ్చావు? అసలు ఎప్పుడన్నా ముందు వచ్చి ఇక్కడ పరిశీలి చేసేవా? ఓడవటం కానీ, సాపులు వేయటం కానీ ఒక్కసారి కూడా లేదు నీ జీవితం. దేవుడు ఎలాగ నిన్ను ప్రేమిస్తాడు, ఎలాగా నీ జీవితంలో ఆయన కృపనిస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు, ఆయన ఆశీర్వాదాలను ఎలా పొందుకోగలుగుతావు అండి? ఇలా ఒక డాక్టర్లు గారు అండి అందరికంటే ఉదయాన్నే వచ్చేదంట. వచ్చేసి మూతికి పెట్టుకొని వేరే వస్త్రాలు వేసుకొని బాత్రూంలోకి వెళ్ళి అన్ని కడిగేసేసి మందిరంలోకి వచ్చేసి తుడిసేసి కర్రబెట్టి తుడిసేసేసి అన్ని లైన్కి వేసేసి మళ్ళీ ఎవరు రాకముందు వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయి త్వరగా సిద్ధపడి వచ్చేసి అందరికంటే ముందు కూర్చునేది. ప్రియులరా, జీవితంలో దేవుని పట్ల ఎంత ప్రియులరా ఆసక్తో, నేను డాక్టర్ గారిని MBBS చదివేనే, నేను ఈ హోదాలో ఉండి నేను బాత్రూమ్లు కడగటం ఏంది, మందిరం తోడటం ఏంది, కర్రబెట్టి తోడటం ఏంటి, మళ్ళీ అన్ని సాపులు ఏంటి అనుకోలే. మళ్ళీ అందరికంటే ముందు వచ్చి ఎదురు కూర్చున్నాను. ప్రియులరా, నిజంగా చూడండి, ఆలోచన చేసుకోండి. ఆమె మనం పోల్చుకుంటే, వాడి పక్కన మనం ఉంటే వాళ్ళ భక్తి మన భక్తి ఏమాత్రం కూడా నక్కకి నాగలోకానికి ఏమంతేనా సామెత. ఆలోచన చేసుకోండి. ప్రియులారా, దేవుని పట్ల తృష్ణ ఉన్న ఇప్పుడు మద్దలేని మరి అలాగే ఉంది, అలాగే ఏడుస్తుంది. ఏడుస్తుంటేనంటండి యేసయ్య అంటే ఆమె దాటిపోలేకపోయాడంట. అందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, బైబిల్లోనండి ఎక్కడైనా చూడండి కన్నీటిని ఎక్కడ యేసయ్య దాటిపోరా. ఎందుకు చెప్పండి? ప్రియులారా, యేసు ప్రభు కంట కన్నీరంటే ఆయనకి ఎంతో విలువ, ఇష్టమైనది. ఆయనంట కన్నీటి ప్రార్థన ఎక్కడ దాటిపోలేదండి. కన్నీటి ప్రార్థనకి, కన్నీటికి అంత విలువిస్తాడు యేసయ్య. మద్దలేని మరి కళ్ళు నిండా నీళ్లుంటాయి. యేసు ప్రభుని తలంచుకుంటూ ఏడుస్తున్న సమాధి దగ్గర ఆమె దాటిపోలేకపోయాడు. అంటున్నాడు మరియా అంటున్నాడు. వెంటనే ఏమంటుంది రబ్బూని అని ఆయన పాదాల మీద పడబోతే అండి యేసయ్య అన్నాడు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలా అన్న ప్రాముఖ్యత కంటే ప్రభు కొరకు ఆశతో, తృష్ణతో, కన్నీటితో, వేదనతో కృమిలిపోయి ఉన్న ఆ వ్యక్తిని ఆదరిస్తున్నారు. ఆయనకున్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసండి. శిష్యుల కంటే, ఆయన వెంబడించిన వారందరికంటే 7 దెయ్యాల చేత జీవితం పాడైపోయి పతనమైపోయిన ఆ జీవితంలో దేవుని పట్ల కలిగిన తృష్ణ, ఆశ, కోరిక ఏం చేసిందో తెలుసండి. సమాధి రోజు పునరుద్ధానుడు లేపబడిన తర్వాత మొట్టమొదటగా దర్శనమిచ్చింది ఆమెకేనండి. హల్లెలూయా. ఇంకో గొప్ప కృప ఇంకేమిచ్చాడు తెలుసండి. పునరుద్ధానుడై లేపబడిన యేసయ్యని మొట్టమొదటగా లోకానికి ప్రకటించిన వ్యక్తి కూడా ఆయనండి. ఎంత కృప అంకించాడు. కారణం ఏంటంటే ప్రభు పట్ల అనుకున్న తృష్ణ, అనుకున్న ఆశ, అనుకున్న ఆతృత. ప్రియులారా, నిజంగా ఉదయకాల సమయంలో యేసయ్య ఎవరి పట్ల కృప చూపిస్తాడంటే ఏంటి, ఎవరైతే ప్రభు పట్ల తృష్ణ కలిగి ఉంటారో, ఆశ కలిగి ఉంటారో, ఆతృత కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు కృప చూపుతాడు. వారి పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. వారి పట్లే దేవుడు ప్రియులరా ఎలాగుంటాడంటే సమీపంగా ఉంటాడు. ఎలాగుంటాడు?
సమీపంగా ఉంటాడు. ఆశ లేని వాడిని దేవుడు ఏం చేయలేడు. నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడే, దేవుని పట్ల తృష్ణ కలిగి ఉన్నప్పుడే, దేవునికి నువ్వు విలువిస్తున్నప్పుడే, దేవుని ప్రియులరా హృదయపూర్వకంగా యథార్థంగా నమ్మినప్పుడే వారి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. నిర్లక్ష్యంగా అండి దేవుడు అంటే అవిధేయులుగా ఉన్న వాళ్ళ పట్ల దేవుడు ఏం చేయలేడు. కనుక ప్రియులను చూడండి, ఆది సంఘము వారు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు తృష్ణ కలిగి ఉన్నారు. 10 దినాలంటండి ఎడతెగక. ఎలా చేశారు ప్రార్థన? వాళ్ళు ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేశారంట. మొదటి అధ్యాయం 14 వచనంలో మాట ఉంటుంది అపోస్తలుల కార్యంలో. వారందరూ మేడగదిలో చేరిన 120 మంది ప్రియులారా యేసయ్య చెప్పిన వాగ్దానం కొరకు వాళ్ళు ఎలాగున్నారంటే ఆశ కలిగి ఉన్నారు, తృష్ణ కలిగి ఉన్నారు అండి. నిజంగా ప్రియులారా వారి ఆశలు దేవుడు తీర్చాడండి. ఉదయకాల సమయంలో అకస్మాత్తుగా ఎలాగంటే ఎప్పుడంట ఉదయకాల సమయంలో అందరూ ఇంకా ప్రార్థన చేస్తుండగానే ఒక బలమైన గాలి అగ్ని జ్వాలల వలె వారందరి మీద కంట వచ్చింది. అందరంట పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లలు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చూడండి యోవేలు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడ్డది. 3వ అధ్యాయం 28వ వచనం, 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోవేలు గ్రంథం. తర్వాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలల కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. పిల్లలు చూడండి దేవుడు ఎంత మంచివాడు. అంచె దినాలలో, ఈ కడపరి దినాలలో చూడండి అపోస్తలుల కార్యం మొదటి 2వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో మాట మనం చూస్తాం. యోవేలు గ్రంథంలో ఉన్న మాటే ఇక్కడ రాశాడు మాట. ఎప్పుడంటే అంచె దినములలో మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవశించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను కుమ్మరించెదను, కనుక వారు ప్రవశించెదరు. అందరూ చెప్పండి హల్లెలూయా. కనుక పిల్లలు చూడండి, దేవుడు అంట ఈ అంచె దినాలలో అందరిపైన దేవుని ఆత్మను కుమ్మరించాలని ఆయన ఆశ అండి. ఎవరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడంటే ఈ ఆత్మ పట్ల ఆశ కలిగిన వారిని ఆత్మతో నింపుతాడు. ఆశ లేని వారిని దేవుడేమి అండి ఆత్మతో నింపలేడు. ఆశ కలిగి ఉంటేనే అండి ఆహారం పెడతాం, కానీ వాళ్ళ ఆకలి మనం తీరుస్తాం. అంటే తినకపోతే మనం ఏం చేస్తాం? అది ఇంకో సామెత కూడా ఉంటుంది కదా, గేదెని కుడి తొట్టు దాకా తీసుకొస్తారు కానీ దాన్ని మనం తాగించగలమా? దేవుడు అంచె దినాలలో తన ఆత్మను కుమ్మరించడానికంట దేవుడు వాగ్దానం చేశాడు. అందరిపైన దేవుని ఆత్మను కుమ్మరిస్తానంటే దానికి తగిన రీతిగా నువ్వు సిద్ధంగా లేకపోతే, ఆశ కలిగి లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. కానీ ఈ దినాన చాలా మంది ఆత్మతో నింపబడుతున్నారు, ఆత్మతో అభిషేకించబడుతున్నారు, ఆత్మతో నడిపించబడుతున్నారు, ఆత్మతో ప్రియులారా దేవునికి మహిమకరంగా వాడబడుతున్నారు. ప్రియులారా ఆత్మ ద్వారాగా ప్రియులారా అనేక ప్రజలకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా
దేవుడు వర్ణించాడు. ఎవరిని? దేవుని పట్ల, దేవుని ఆత్మ పట్ల ఆసక్తి కలిగిన వారిని. హల్లెలూయా. అవునా కదండి? ఎంతమంది దినాన ప్రియులారా దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు జీవిస్తున్నారు. ఈ యొక్క మధ్యాహ్న కాల, ఉదయకాల సమయంలో ప్రియులారా దేవుడు ప్రియులారా ఎందుకు మనం అభిషేకించబడాలి అండి? ఎందుకు మనం అభిషేకించబడాలి చెప్పండి? దేవుని ఆత్మ ఎందుకు మనం పొందుకోవాలి? విశ్వాసులుగా మనము రెండు ప్రాథమికమైన అవసరతలు కలిగి ఉన్నాం. ఒకటి ఏంటంటే ప్రియులారా, ఒకటి మన యొక్క గతానికి సంబంధించిన మన పాపములకు క్షమాపణ. అది దేని ద్వారా కంటే ప్రియులారా యేసుక్రీస్తు మరణము వలన తీర్చబడ్డాది. మొదటి అవసరత యేసుక్రీస్తు మరణము ద్వారాగా తీర్చబడ్డాడు. అంటే మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడు. రెండోది పాపముల జీతము మరణము అన్నది. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అప్పుడంట క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయిన మనల్నంట క్రీస్తు ద్వారా ఏం చేస్తున్నాడు? బ్రతికించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీ అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా అంటే యేసు ప్రభు మరణించడాన్ని బట్టి, ఆయన రక్తాన్ని చిందించడాన్ని బట్టి మనం మొదటి అవసరత తీర్చబడ్డాలి. రెండో అవసరత ఏంటంటే మన భవిష్యత్తుకు సంబంధించినది. పిల్లల దేవునికి మనం ఇష్టకరమైన జీవితం కొనసాగించడం అంటే మనంతట మన వల్ల కాదు. ఒక వ్యక్తి పాపం నుంచి విడిపించబడిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి తనంతటికి తాను ప్రియులారా దేవుని చిత్తానుసారంగా జీవించలేడు, దేవునికి ఇష్టంగా జీవించలేడు, దేవుని చిత్తం నెరవేర్చలేడు. ఎలాగా మరి? మన రెండో అవస్థత తీర్చబడాలంటే దేవుడు మనకి ఇచ్చిన ఏంటంటే అదేంటంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకిచ్చాడు. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రక్షించబడిన మనము, పాపం నుంచి విడిపించబడిన మనము, బాప్తిసం పొందిన మనము దేవునికి ఇష్టంగా, దేవుని చిత్తానుసారంగా, దేవునికి మహిమకరంగా జీవించాలంటే మనంతటికి మనం జీవించలేము, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. ఎందుకు చెప్పండి? ఎందుకు? మనము బలహీనులు అని వాక్యంలో రాయబడింది. మనం అనుకుంటాం, ఇక్కడ ఏమనుకుంటాం? నేను ప్రభు కొరకు జీవించాలి, ఆయన చిత్తం చేయాలి, నేను మంచిగా ఆత్మీయంగా ఎదగాలి, ఇతరులకి దీవెనకరంగా ఉండాలి, నా కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, నా గ్రామంలోనే నేను మంచి ఆత్మీయుడిగా నేను ఇతరులకి దీవెనకరంగా ఉండాలి అని చాలా ఆలోచనలు కలిగి ఉంటాం, కోరుకుంటాం, ఇష్టపడతాం. కానీ మనం ఏంటంట బలహీనులు. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డదిగా చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం. అటువలే ఆత్మ మన బలహీనతలు చూసి మనలో ఉన్నది ఏం చూస్తున్నాడంట దేవుడు? చెప్పండి. బలహీనతలు చూస్తున్నాడు. ప్రియులారా, మనం బలహీనులనే. కానీ నువ్వేం చేయాలంటే, బలహీనులైన మనమంట ఏం చేయాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. అందుకంటాడు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు అని. అందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా.
పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి పత్రికలో అంటాడు కదా, 1 తిమోతి పత్రికలో అంటుంది, 2 తిమోతి పత్రిక 2:1 క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అంటాడు. అందరూ సార్ చప్పట్లు పెట్టండి, హల్లెలూయా. అంటే బలహీనమైన మనము, ఓడిపోయిన జీవితం జీవిస్తున్న మనము ఎప్పుడు మనం ఏమనుకుంటాం, నేను అన్ని జయించాలి, నేను బలవంతుడు ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి, దేవుని బిడ్డగా ఉండాలి అనుకుంటాం లేదా? కానీ అంటే మనము చాలాసార్లు ఏం చేస్తున్నాం అంటే ఓడిపోయిన జీవితమే జీవిస్తున్నాం. కానీ అక్కడ అంటాడు కదా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అంటాడు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడిని ఉన్నాను. అందరూ చెప్పండి, హల్లెలూయా. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఏంటి? నన్ను బలపరచువాని అందే చెప్పండి, నేను సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? ఆయన బలపరిచింది ఏంటంట పౌలు చాలా బలహీనుడు. పౌలు అంట జబ్బు కళ్ళ కలిగిన వాడు, దొడ్డి కాళ్ళు, చాలా తక్కువ పొట్టివాడు అంటండి, చాలా బలహీనుడు. ఆయన శరీరంలో అంట రకరకాలైన వ్యాధులు ఉన్నాయి అంటండి. అలాంటి బలహీనుడు మాట. అయినా కూడా ప్రభు ఏమంటాడు తెలుసండి, చూడండి 2 కొరింథీ పత్రికలో 12:9 కానించి మనం చూస్తే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునట్లు పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడు. అందరూ సార్ చెప్పండి, హల్లెలూయా. అమ్మ నా వైపు చూడండి, మణిమక్క నా వైపు చూడండి, హల్లెలూయా. ఏంటంటండి, చాలా శ్రేష్టమైన మాట. పౌలు జీవితంలో నీవు నేను నేర్చుకోవాల్సిన గొప్ప మాట ఏంటంటే, ఆయన అన్నాడు, నేను బలహీనుడును అన్నాడు. బలహీనుడైన ఈయనంట దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, ఈ బలహీనత తీసే ప్రభు అంటే. దేవుడు అన్నాడు, ఆ బలహీనత తీసేయను కానీ నా కృప నీకు చాలు. ఆ కృప ఏం చేసిద్దంట చదవండి, ఆ కృప ఏం చేసిద్దంట, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునట్లు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా. అంటే బలహీనతలు ఎవరు సంతోషిస్తారు చెప్పండి? దేవుని మీద కొన్నిసార్లు బాధ కలుగుతుంది, లేకపోతే దేవుని మీద ఇంకేం దేవుళ్ళు అనే పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి. దేవుడు నాకు తోడుంటే, దేవుడు సాయం చేస్తే ఏంది ఈ పరిస్థితి ఏంటి నాకు. కానీ పౌలు అంటండి బలహీనతల్లో ఏం చేస్తున్నాడంట, ఏం చేస్తున్నాడంటండి, బహుగా సంతోషిస్తున్నాడట. అందుకే ఒక మాట ఆయన చాలా గట్టిగా చెప్పగలిగాడు. ఏం చెప్పగలిగాడు తెలుసండి? ఏంటి? ఆనందించండి, మరలా చెబుతున్నాను, ఆనందించండి. ఆనందం కూడా ఎక్కడ అంటండి? ప్రభువునందే ఆనందించండి. హల్లెలూయా. ఇప్పుడు దేంట్లో ఆనందం? మనమేమో ఏదైనా మేలు కలిగితే, ఏదన్నా జరిగితే మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. మనం కోరుకున్నది కానీ నెరవేరకపోతే ఆనందించలేం, సంతోషించలేం. కానీ పౌలు జీవితంలో మనం గమనిస్తేనండి, ఆయన ఆనందిస్తున్నాడు. దేంట్లో ఆనందిస్తున్నాడు అంటే బలహీనతలు ఆనందిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, నేను మీ కొరకు ప్రాణార్పణంగా పోయబడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను అంటాడు అండి. ప్రియులారా, ఇంకా ఆయన ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే చాలా విషయాల్లో దేవుని ఆనందిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. బలహీనతలో దేవుని స్తుతించాడు, అనారోగ్యంలో దేవుని స్తుతించాడు అండి, దరిద్రతలో దేవుని స్తుతించాడు, అన్ని విషయాల్లో దేవుని స్తుతించాడు. ఇంకా ఆయన ఏమంటాడు తెలుసండి, ఆయన బలపరిచింది, ఆయన్ని ధైర్యపరిచింది, ఆయన ముందుకు నడిపించింది ఏంటంటే, ఒకసారి చూడండి
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 10వ వచనంలో అయినను నేనేమై ఉన్నాను ఏంటండి? దేవుని కృప అయ్యే ఉన్నాను, మరియు ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏండి, నేను ఆత్మను సంపాదించానంటే, సంఘాలు కట్టానంటే, పత్రికలు రాశానంటే, వాళ్ళందరికంటే విశేషమైన పరిశీలన నేను చేశానంటే ఇది నా వల్ల కలిగింది కాదు అండి. ఇంకో మాట ఏమంటాడు తెలుసండి? 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో, అతిశయపడుట నాకు తగదు కానీ చాలండి. వీళ్ళని అంటున్నాడు, అతిశయపడుట నాకు తగదు. ఎందుకంటే ఒకప్పుడు నేను పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడైన నన్ను తన పరిశీలకు నియమించి నమ్మకమైనగా వెంచిన ప్రభువుకు నేను కృతజ్ఞుడిని అయి ఉన్నాను. నా బలహీనతల్లో కూడా నన్ను ప్రభు నన్ను బలపరిచాడు అండి. అంతేకాదు కానీ కష్టపడిన నేను కాదు, ప్రయాసపడిన నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప నేను బలపరుస్తానండి. దేవుని శక్తి, దేవుని అభిషేకం నిన్ను ప్రోత్సహిస్తుంది. అటువలే ఆత్మ మన బలహీనత చూసంట సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి, ఎందుకంటే దేవుని పనిని నువ్వు చేయడానికి, దేవుని మహిమ కొరకు జీవించడానికి ఆయన అభిషేకం కావాలి. ఆయన ఆత్మతో నువ్వు నింపబడాలి. ఒక వ్యక్తి దేవుని మహిమకరంగా దేవుని కొరకు జీవించాలని అనుకునే వ్యక్తి ఇలా అనుకుంటే కాదు, కానీ దాని కొరకంట మనం ఏం చేయాలంటే తాపత్రపడాలి, ప్రార్థన చేయాలి, అభిషేకం కొరకు ఎదురు చూడాలి, ఆశ కలిగి ఉండాలి. పౌలు ఏం చేశాడు తెలుసంటే, రక్షింపబడిన వెంటనే వెళ్ళి ఆయన ఏదో ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేద్దాలు అనుకోలేదు. కానీ గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, రక్షింపబడిన వెంటనే అంటే ఆయన ఏం చేశాడు తెలుసండి? చదవండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అమ్మా, నాకంటే ముందుగా వెళ్ళలేదు కానీ వెంటనే అంటే రక్షింపబడిన వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వల్లని వచ్చి అతనితో కూడా చాలండి. అంటే పౌలు రక్షింపబడిన వెంటనే అంట ఏం చేయలేదంటండి? ఏమన్నాడు? రక్షింపబడిన వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని అంటున్నాడు. ఎందుకు వెళ్ళాడు, ఏం చేశాడని మనం గమనిస్తే ప్రియులారా 3.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఆయన ఎలాగున్నాడంటే ప్రియులారా ప్రభు సన్నిధిలోని దేవుని కృప కొరకు, ఆత్మ కొరకు, అభిషేకం కొరకు ఏం చేశాడంటండి? కనిపెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేశాడు తన బలహీనతల కొరకు, తన లోట్ల కొరకు, ప్రియులారా తను ఏలుతున్న ప్రతి ఆ బలహీనతల మీద జయం కొరకు, విడుదల కొరకు దేవుని సన్నిధిలో 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. అంటే మనం బాప్తిసం తీసుకున్నాక రక్షింపబడిన తర్వాత ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాము అండి. బాప్తిసం తీసుకున్నవాడు బాప్తిసం తీసుకున్నా సరిపోయిందిలేక నా పని అయిపోయింది అన్నట్టుగా ఉంటున్నాడు. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎక్కువ దినాలు ఉపవాసం ఉండాలి, ఎక్కువ దినాలు ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రభువులో గడపాలి, వాక్యంలో గడపాలి, ప్రభు సన్నిధిలో సహవాసంలో గడపాలి. నేను బాప్తిసం తీసుకున్నాయంటే నేను రెక్కలు వచ్చినట్లుగా ఎగిరిపోయిన వారికి అన్నట్టుగా ఇది ఉద్దేశం కలుగుతున్నాను. ప్రియులారా చూడండి, పౌలు జీవితాన్ని మనం గమనించాం. ఏ భక్తుడైనా ఎవరైనా కానీ ప్రియులారా
వారు ఏం చేశారంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చారు అండి. చార్లెస్ పిన్ని అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఎవరంటే ఆయన చార్లెస్ పిన్ని. ఆయన ఒక లాయరు. ఈ లాయరు చదువుతున్నప్పుడు బైబిల్లోనండి దేవుడు మనకిచ్చిన 5 కాండాల్లో న్యాయానికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా ఉన్నాయి, లాకి సంబంధించినవి. అందుకనే కొంతమంది లా చదివే వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే బైబిల్ తీసుకుంటారు, కంపల్సరీగా బైబిల్ చదువుతారు వాళ్ళు. ఆ 5 కాండాల్లో ప్రియులారా ఉన్న ఆ విషయాలు తెలుసుకోవటం కొరకు ఈ చార్లెస్ పిన్ని ఏం చేసేవాడంటే ఎవరు లేని సమయంలో తలుపేసుకొని గడి పెట్టుకొని ఈ బైబిల్ తీసుకొని తన టేబుల్ మీద పెట్టుకొని చదువుతూ ఉండేవాడు. మళ్ళీ ఎవరన్నా వచ్చారనుకోండి గబగబ మూసేసి సరుగులో పెట్టేసేసి అప్పుడు ఆ గడి తీసేవాడు. అట్లాగా చదువుతూ ఉన్నాడంట అండి. ఈ లాకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి. అలా చదువుతున్న ఈ చార్లెస్ పిన్నిని ఒకరోజు దేవుని వాక్యం పట్టుకుంటాయి. అందరూ రోజులు చెప్పండి హల్లెలూయా అండి. మన ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు కదండి, దైవజనులు అండి. ఆయన బైబిల్లో తప్పులు పట్టుకోవాలని చదువుతున్నాడంట. ఎందుకంట బైబిల్లో తప్పులు పట్టుకొని అండి దీని అసలు సరైన గ్రంథం కాదు, దీంట్లో అన్ని తప్పులు ఉన్నాయి అని తెలియపరచాలన్న ఒక తపనతో బైబిల్ చదువుతూ ఉంటే ఆ బైబిల్ ఆయన పుట్టుకుంది. ఆ బైబిల్ కొరకు ఆఖరి వరకు ఆయన జీవించాడు అండి. ఆరోగ్య మూర్తిగాన్ని మీరు చూస్తేనండి ఈ గడ్డం అంతా తెల్లగా అయిపోయి ముసలోడు అయిపోయినా అండి ఆయన మరి యూట్యూబ్ వచ్చినప్పుడు కూడా ఉన్నాడు. దాంట్లో చక్కగా మంచి వాక్యాలు చెబుతూ ఉంటాడు, టీవీలో చెబుతూ ఉంటాడు. ఆఖరి వరకు టీవీలో వాక్యం చెప్పాడండి ఆయన. ఆఖరి వరకు ఆ బైబిల్ కొరకే జీవించాడు. అంటే పిల్లలు చార్లెస్ పిన్ని అలాగే చదువుతున్నప్పుడు బైబిల్ పట్టుకుంటేనంట ఆయన ఏం చేశాడు తెలుసండి, ఇంకా బైబిల్ని చొక్కా లోన్ ఇలా పెట్టుకొని లోన్ పెట్టుకొని ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు అంటాడు. అడవిలోకి వెళ్ళిపోయి కొన్ని దినాలు అసలు ఇంటికి రాలేదంటండి. అడవిలోని పగలంతా బైబిల్ చదవటం, రాత్రి అంతా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లరా బైబిల్ చదువుతూ ఉంటే చార్లెస్ పిన్ని పిల్లరా ఒక శక్తిగా మారిపోయాడంటండి. ఆయన మాట్లాడుతుంటే ఎదుటివారు పడిపోయేవాళ్ళంట. ఒకసారి ఆయన ట్రైన్లు అలాగే వెళుతూ ఉంటే ఒక గ్రామం ఎదుట ఆ ట్రైన్ అలాగే ఆగిపోయిందంటండి. ఆయన కిటికీలో నుంచి ఆ గ్రామం వైపు చూస్తారంట. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారంట. ఒకసారి ఆయన చేలులో నుంచి గట్టి మీద నడుచుకుంటా వెళతా ఉంటే 2 నర్సులు ఆయన వెనక ఎడకోళం ఆడతా ఏదో మాటలంటా ఉన్నారంట. ఆయన ఏం మాట్లాడలేదు. అలాగే ఆయన వెంబడిస్తూ వస్తున్నారు, ఈయన వెళ్తా ఉన్నాడు ముందా. ఒక్కసారి ఆయన ఏం చేశాడంటే వెనక్కి ఇలా తిరిగి చూశాడంటండి. చూసినప్పుడు ఆయన వాళ్ళ కళ్ళు మీద పడ్డప్పుడు అంట వాళ్ళు అలాగే ఆ గట్టు మీద పడిపోయి దొల్లాడి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని ప్రభువుని అంగీకరించారు. అంటే చార్లెస్ పిన్ని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డాడు. వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడటం కొరకు లోకం నుంచి వేరైపోయి దూరంగా వెళ్ళిపోయి ఆ అడవిలోనూ పొలాల్లోనూ అండి సెంట్ అగస్టిన్ ఆయన కూడా అంతేనండి. ఒకప్పుడు చాలా భయంకరమైన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి అయితే తెల్లారి 3 గంటలకు లేచేవాడు అంట. 3 గంటలకు లేచి పొలాల్లోకి వెళ్ళిపోయి తెల్లారులు ఆ పొలాల్లో డొల్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగా ఎన్ని ప్రార్థన చేసి ఎన్నో ఆత్మలు ప్రభు యొద్దకు వాడు నడిపించబడ్డాడు. అంటే ప్రియులారా చూడండి, చార్లెస్ పిన్ని వాక్యం చెబుతానంటే వాక్యం విన్న వాళ్ళు అందరూ మార్పు చెందేవాళ్ళు అంటాడు. మరలా వెనక్కి తిరిగేవాళ్ళు కదా. డిఎల్ మూడీ గారికి జనం అంట చాలా గొప్ప ప్రసంగికుడు డిఎల్ మూడీ గారు. ఆయన మీటింగ్కి చాలా లక్షల మంది వచ్చేవాళ్ళు అంటండి. ఆయన వాక్యం మీద ఆనందించేవాళ్ళు అంట. కానీ ఆ వాక్యం వెళ్తారు, కొంతమంది మారేవారు, కొంతమంది చాలా వరకు వెళ్ళిపోయేవాళ్ళు. కానండి చార్లెస్ పిన్ని అలాగా
ఆయన వాక్యం చెబుతుంటే ఎంతమంది వాక్యం విన్నారు, అంతమంది అంట పశ్చాత్తాపడి ప్రభు కొరికి తీర్మానం చేసుకొని జీవించేవాడు. అంత మహిమతో, ప్రభావంతో, శక్తితో ఆయన నింపబడ్డాడు. ఎప్పుడన్నా మీరు క్రీస్తు విజయాలు అనే పుస్తకం చదివారా? క్రీస్తు విజయాలు, ప్రార్థన విజయాలు విన్నారా? చదివారు ఎప్పుడన్నా? అసలు ఈ పుస్తకాల గురించి మనకెందుకు, మనం ఎందుకు చదవాలి, మనం ఎందుకు నేర్చుకోవాలనుకుంటాం. అటు చూస్తున్నారు ఏమ్మా. ఆ పుస్తకంలో ఒక ఆయన ఉంటాడు, బ్రెమింగ్టన్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటండి, ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన ఒక చెట్టు త్వరలో దూరిపోయేవాడు, అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వాముల్లో దూరేవాడు, అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎన్ని రోజులు చేస్తాడు ఆయనకి అర్థమయ్యేది కాదండి. ఆకలేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఉడతలు అంటే పండు తీసుకొచ్చి ఆయనకి ఇస్తూ ఉండేయంట. అవి తిని అలాగే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కొన్ని చోట్ల మీటింగ్ పెట్టేవాడు, వరుసగా అలా మీటింగ్ పెట్టుకుంటా వెళ్తా ఉండేలకి కొంత దూరం వెళ్ళిపోయేలకి ఆయనకి అర్థమయ్యేదంట. ఏమర్థమయ్యేది తెలుసండి, ఆయనలో శక్తి తగ్గిపోయిందని, వాక్యం శక్తివంతంగా రావటం లేదని, ప్రజల్లో కదలికలు ఏమి జరగట్లేదని, కార్యాలు జరగట్లేదని గ్రహించినప్పుడు వెంటనే ఆ మీటింగ్లు అక్కడ ఆపేసేసి మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడో ఆ వాములో దూరి అలాగా ఎవరికి కనపడకుండా ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంటండి. మరలా వచ్చి మరలా మీటింగ్లు పెట్టేవాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకం దేనికంటే, మొట్టమొదటిగా నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి, నువ్వు దేవుని మహిమ కొరకు జీవించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి నీకు దేవుని యొక్క అభిషేకము లేకపోతే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరం. రెండోది ఎందుకంటే ఆయన పని చేయడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన కార్యాలు ప్రియులారా లోకంలో చూపించడానికి. ప్రియులారా, నిజంగా దేవుని మహిమ కొరకు నువ్వు జీవించాలనుకున్నప్పుడు, దేవుని యొక్క ఆ ప్రేమ, దేవుని కృప లోకానికి నువ్వు తెలియపరచాలని నువ్వు అనుకున్నప్పుడు నీ అంతటికి నువ్వు ఏమీ చేయలేవు. కానీ నీ శక్తి, నీ బలముని ఏం పనికిరా ఏంటి. మనకేం కావాలంట? ఒకసారి చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27 వచనం చూద్దాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడను బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము గాను ఆయన ఆయనలో మీరు నిలుచుచున్నారు. అందరూ చెప్పండి హల్లెలూయ. మొట్టమొదటి కంటే దేవుళ్ళు మనం నిలబడటానికి. రెండోది, దేవుడు మనకి రక్షించబడిన బిడ్డలకి, ఆయన బిడ్డలైన వారికి ఆత్మానుసారంగా పుట్టిన బిడ్డలకి ఆయన ఏమిస్తాడంటే ఆత్మ అభిషేకాన్ని ఇస్తాడు. అందరూ చెప్పండి హల్లెలూయ. ఆత్మతో నువ్వు అభిషేకించబడితే, ఆత్మతో నింపబడితే అప్పుడంట అక్కడ రాయబడ్డది, ఆయన అంట అన్నిటినంటే ఏం చేస్తాడంటే నీకు బోధిస్తాడు. ఏంటి? బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి విషయము నీకు ఏమవుతుంది అంటే బోధించబడుతుంది, అర్థమవుతుంది. అర్థమయ్యేటప్పుడు నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో నీకు తెలియపరచబడతాయి. అప్పుడు నువ్వు సరి చేసుకోబడతావు. అంటే ఇప్పుడు దేవుని వాక్యం బోధించబడుతుంది అనుకోండి, ఆ బోధ చేస్తున్న బోధ నీకు అర్థం అవ్వాలంటే, నీకు గ్రహింపు కావాలంటే యేసయ్య అంటాడు కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట. ఈ మాట ఏనండి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది గాని వారికి అనుగ్రహించబడలేదు. ఎవరికి అనుగ్రహించబడ్డాయి?
వీళ్ళ ప్రభువు ఎవరినైతే ఎన్నుకుంటాడో, ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరికైతే దేవుని యొక్క ఆత్మ వారిలో ఉంటాడో వారికంట ఈ వాక్యంలో ఉన్న మర్మాలు కానీ, వాక్యంలో ఉన్న అన్నంట మనకేమవుతుందో తెలుసండి, గ్రహింపునిస్తుంది. గ్రహింపు లేకపోతే చాలా కష్టమండి. గ్రహింపు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యం అసలు ఏం చెబుతున్నారు, అసలు ఏమై ఉంది, ఆ వాక్యం ద్వారా నేనేమి నేర్చుకోవాలి, ఏం తీసేసుకోవాలి ఏంటి, వాటి ద్వారా ఏం సరిచేయబడాలి, అదే గ్రహింపు అంటే. చూడండి ఇంకో మాట, 1 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక. మనకైతే దేవుడు వాటిని దేని వలన అంటండి, మనకైతే దేవుడు వాటిని అంటే అర్థం ఏంటి, వాటిని అంటే అర్థం ఏంటి, కలుగు, వాటిని అంటే అర్థం ఏంటి, ఈ బోధించబడుతున్న సంగతులన్నీ. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యము మనకైతే దేవుడు వాటిని దేని ద్వారా కంటండి, ఆత్మ వలన. ఆత్మ లేకపోతే నీకేం అర్థం కాదు, బోరు కొట్టిద్ది. ఏం కొట్టిద్ది ఏంటండి, పాస్ గారు అన్నమా అని లేకపోతే భోజనం టైం అయిపోతుందని కూడా అర్థం కాకుండా నేను చెబుతున్నాడు అనే ఆలోచన వస్తుంది. ఏమనుకోకండి, నేను చెప్తున్నాను. ఆత్మ గ్రహింపు లేని వాళ్ళందరికీ ఇసుకుంటుంది. 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. సిలువను వచ్చిన వార్త నశించుచున్న వారికి ఏంటండి చెప్పబడే వాక్యం అంట, ఎవరికంట, అర్థం కాని వాడికని అర్థం, గ్రహింపు కాని వాళ్ళని అర్థం, లేకపోతే దేవుని ఆత్మ అభిషేకం లేని వాడని అర్థం. వాడికి ఎలా ఉంటుంది, ఇది ఎరితనంగా ఉంటుంది ఏంటి అని అంటండి. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని అభిషేకము దేని ద్వారా కంటే దేవుని యొక్క వాక్య శక్తి ద్వారాగా నీకేమవుతుందంటే శక్తిని పొందుకుంటాం. దేని వాక్యములు ఏముందో తెలుసండి, శక్తి. అందుకంటాడు ఇది ఎలాంటిదంట, బలమైనదై సజీవమై వాడిగల ఖడ్గము కంటే ఎలాగుంటుందంటే సజీవమై బలము గలదై ఏంటంటే ఎలాంటిదంట, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండేది. చాలండి ప్రియులారా, చూడండి ఇది ఎంత శక్తి కలిగిందో. కానీ ఏంటంటే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో అంటాడు కదా, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి ఎర్రితనముగా ఉన్నవి. అవి దేని చేత అంటండి, ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గాని కనుక అతడు గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును గాని చూసారండి. ఎందుకు నీకు ఆత్మ, ఎందుకు ఆత్మ అభిషేకము, ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకంలో బాప్తిసం పొందాలంటే ప్రియులారా, దేవుని వాక్యము నీకు అన్ని కూడా దేవుడు బోధించడానికి, ఆత్మ ద్వారాగా బయలుపరచడానికి, పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు నీకు ఆయన మర్మాలు బయలుపరుస్తున్నాడు. ఆత్మ లేకపోతేనండి నీకు ఎలాగుంటుందంటే ఎర్రితనంగా ఉంటుంది. ఏమంటావు తెలుసా, ఇక్కడ ఎన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ అండి బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతున్నామండి, గుర్తుంటలేదండి. అదే లోక సంబంధం విషయాలు మర్చిపోతామండి. చిన్నప్పటి నుంచి ఉన్న మాటలన్నీ కూడా ఏం చేస్తాము చెప్పండి,
చదువుతాడా? ఒక వ్యక్తిని కానీ కదిలించామనుకోండి, చిన్నప్పటి నుంచి విషయాలు అన్నీ కూడా చెబుతారు. అప్పుడు మర్చిపోలేనివి వాక్యం ఎందుకు గుర్తుండలేదంటే అండి, మొట్టమొదటిగా నీకు ఆసక్తి లేదు. రెండోది ఏంటంటే ఆత్మతో నువ్వు నింపబడలేదు. ఆత్మతో నింపబడితే ఆ మాటలు నీ హృదయానికి హత్తుకుంటాయి. హత్తుకోవటమే కాదండి, ఈ మాటలు నీకు ఎంతో విలువైనవిగా ఉంటాయి. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అవంటే ఇంటి కంటేను, బంగారము కంటేను కోరదగినది, ఎన్నదగినది అన్నట్టుగా. అదే ప్రియులారా, అభిషేకం లేకపోతే, ఆత్మతో నింపబడకపోతే ఆ మాటలు నీకు విలువైనగా కనిపించవు. వీటికంటే లోకంలో ఏదో విలువగా ఉంటాయి. ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకము? ఎందుకు పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి? ఎందుకు పరిశుద్ధాత్మ అగ్నితోను ప్రియులను నింపబడాలంటే, మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి. అర్థమయ్యే వాళ్ళంతా శక్తి పొందుకుంటారు. రక్షింపబడుతున్న మనకిది దేవుని శక్తి. హల్లెలూయా అండి. ఈ దేవుని శక్తులు ఏముందో తెలుసండి? ఇంకో మాట చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, రోమపత్రిక కాగా మట్టుకు మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి సిగ్గుపడివాడును కాదు. నేనండి ఇప్పుడేనండి, ఏలైనగా నమ్ము ప్రతివానికి, యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అందరూ సరసపట్లు కొట్టండి హల్లెలూయా. ప్రియులారా చూడండి, దేవుని శక్తి అది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తున్నప్పుడు శక్తితో నింపబడతావు. నువ్వు బయలుపరచబడినప్పుడు, దేవుని వాక్యము శక్తితో నింపబడినప్పుడు ప్రియులారా నువ్వేమవుతావంటే ఏంటి, ఆత్మశక్తితో నింపబడి ఉండే ప్రియులారా. ఒక మాట ఏనండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. అందరూ నా వైపు మాత్రం గారు విన్నారా? మైనమ్మ. ఆత్మశక్తితో నింపబడిన వారు చేసే పని ఏంటో తెలుసండి అండి. ఒక మాట చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమన్నారు తెలుసండి వాళ్ళు? అందుకు పేతురును యోహానును చూసి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని అందరూ సత్సపట్టు కొట్టండి హల్లెలూయా. దేవుని శక్తితో మండబడేవారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు అండి, దేవుని వాక్యంతో నింపబడిన వారంట, వాళ్ళు మౌనంగా ఉండలేరంట. ఎలా ఉండలేరు? మౌనంగా ఉండలేరండి. అందుకని అపోస్తల కార్యంలో పిల్లల శిష్యులు ఏం చేశారంటే, వారు కూడి ఉన్న ఆ యొక్క స్థలం అంతా ప్రార్థన ద్వారా కంపించిందంట. కంపించడమే కాదు కానీ అందరంట పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిన వాళ్ళు. ధైర్యం చూసినప్పుడంట అక్కడ ఉన్న వారందరూ కూడా, శాస్త్రులు పరిశీలు అందరూ ఏమనుకున్నారు? ఆశ్చర్యపోయారంటండి. అంటే ఒక వ్యక్తి అభిషేకంతో నింపబడినప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు, శక్తితో నింపబడినప్పుడు అంట ఇతరులకు ఎలాగుంటారంటే ఆశ్చర్యకరమైన వ్యక్తులుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిఅపోస్తలుల గురించి ఆశ్చర్యపడ్డారండి అండి. ఈ పౌలు ప్రకటిస్తుంటే, సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రకటిస్తారంట, అందరూ ఆశ్చర్యపోయారంట. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడైన ఈ వ్యక్తి ప్రభువుని గురించి ప్రకటిస్తుంటే అందరూ ఆశ్చర్యపడ్డారంట, రాయబడ్డారు. అలాగే ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మనకు వాడు వెళ్ళి తెగపోలికలు ప్రకటింపక ఆరంభింపక అందరూ ఆశ్చర్యపోయారని. హల్లెలూయా అండి. అంటే ఆత్మతో నింపబడిన వారు, అభిషేకంతో నింపబడిన వారు అండి పరిశుద్ధాత్మ అంట అండి, అదంట ఏమైందంటండి, అది పొంగి పొర్లుతూ ఉంటారు.
సమరయ స్త్రీ హృదయంలో నుంచి దేవుడు ప్రియుల ఆ జీవజలాన్ని ప్రవహింపచేశాడు. నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అని ఉంది. అవంట వెళ్ళి గ్రామంలో ప్రకటిస్తుంటే నువ్వు ఇంతకుముందు ఎలాంటిదో మాకు తెలియదా అన్నారా? నువ్వు ఆరుగురితో కాపురం చేస్తున్నాను మాకు వచ్చి చెబుతావు అన్నారా? అనలేదండి. ఆమె చెప్పిన మాటల కంట ఆ గ్రామం అంతా కూడా ఎక్కడికి వచ్చారంటండి? యేసుప్రభు. యేసుప్రభు మాట్లాడుతుంటే వాడిని విని అన్న మాట ఏంటో తెలుసండి? ఇక ఈ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని అని అందరూ చెప్పండి హల్లెలూయా. అండి నిజంగా అభిషేకం ఎందుకో తెలుసండి? నువ్వు అనుభవించిన నీ యొక్క ఆత్మీయ అనుభవం. వాళ్ళు ఏమన్నా తెలుసా? నేను విన్న వాటిని కన్న వాటిని. ఇంకో మాట ఎక్కడ ఏముందంటే మా చేతులతో ఏమి తాకాయో మా కన్నులు ఏమి చూసావో మేము నిదానించి ఏటిని చూసామో వాటిని మేము చెప్పకుండా ఉండలేమన్నా. హల్లెలూయా. అండి ఒక వ్యక్తి సాక్షిగా జీవించాలంటే, దేవునికి మహిమకరంగా ఉండాలంటే నీకేం కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం లేని వారు దేవుని కొరకు నిలబడలేరు, సాక్షిగా ఉండలేరు, పడిపోతారు, బలహీనైపోతారు. అండి కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సభలో పరిశుద్ధాత్మ ద్వారాగా మన బాప్తిసం పొందడం అనేది మనకి చాలా అవసరం. అయితే ఎవరికి పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడిస్తాడంటే ఎవరైతే దాని కొరకు ఆసక్తి కలిగి ఉంటారో, ఎదురు చూస్తుంటారో, దాని కొరకు ప్రయాసపడతారో, వెల చెల్లిస్తారో, ప్రియులారా దేవుని కొరకు ప్రార్థనలాడుతూ ప్రయాసపడుతుంటారో వాడు దేవుడు తప్పక ఏం చేస్తాడంటే ఆత్మతో నింపుతాడు, అభిషేకిస్తాడు, వాడిని లోకానికి వెలుగుగా చేస్తాడు. ఆకాశమందున్న జ్యోతులు వలె చేస్తాడు. హల్లెలూయా. అంటే ఆత్మతో నింపబడిన వారు, అభిషేకించబడిన వారు అనేకులు అంటే ఏం చేస్తారు తెలుసా అండి? ప్రభు తట్టు తిప్పుతారు. ప్రభు తట్టు అనేకులు ప్రభు తట్టు తిప్పిన వారినంట వాళ్ళు ఎవరితో దేవుడు పిలిచాడు? ఆకాశమందున్న జ్యోతిని పోలిన వారయ్యారు. హల్లెలూయా. అండ్ ఆ మాట చదవండి, బాగుంటుంది. బుద్ధిమంతులైతే ప్రకాశించదురు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురు వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారంట. అందరూ చెప్పండి హల్లెలూయా. అండి అనేకుల్ని నశించిపోతున్న వారిని ప్రభు కొరకు ఆయుత్తపరచడానికి, ప్రభు కొరకు సిద్ధపరచడానికి అండి వారంట అరణ్యములు మండుతూ ప్రకాశిస్తున్న ఆ దీపం వల్లే పట్టారంట. అలాగుండటానికి నీకు అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, అనేకుల్ని ప్రభు తట్టు తిప్పటానికి, నిన్ను మొట్టమొదటిగా నీవు నిలబడటానికి, నీ సాక్ష్యం కాపాడుకోవటానికి, నువ్వు పరిశుద్ధంగా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మొదటిగా నీకు అభిషేకం కావాలి. ఆ తర్వాత అనేకుల్ని తిప్పటానికి, ప్రభువుని ప్రకటించడానికి, సాక్షిగా జీవించడానికి నీకు అభిషేకం కావాలి. అందుకు కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. అయితే నువ్వు నీతో మాట్లాడిన ప్రతి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. దేవుని వాక్యం నీకు గ్రహింపు అవుతుందా? దేవుని వాక్యం నీకు గ్రహింపు కావటానికే దేవుని యొక్క ఆత్మ అభిషేకం కావాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించడానికి, దేవుని కొరకు నిలబడటానికి నీకు అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి. అనేకులు ప్రభు తట్టు తిప్పడానికి, ప్రభు కొరకు సంపాదించడానికి. పౌలు అంటున్నాడు, కష్టపడి నేను కాదు, ప్రయాసపడిన నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపే. నేను ఎప్పుడు బలహీనప్పుడు బలవంతుడే, నన్ను బలపరచుకోలేదు, నేను సమస్తం చేయగలను అన్నాడు. ఆయన బలపరిచింది పరిశుద్ధాత్మ అభిషేకం. శిష్యులు భయపడిపోయిన వారు, పారిపోయిన వారు, యేసుప్రభువు ఎవరో తెలియని వారు, తెలియనన్నవారు, ఆయన గాయాల్లో ఏలి పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నవారు అభిషేకంతో నింపబడిన, ఆత్మతో నింపబడిన తర్వాత వారు ప్రభు కొరకు ధైర్యముగా నిలబడగలిగారు. ఈ అవమానం పొందడానికి మనం నియమింపబడ్డారన్నాడు.
అనేక శ్రమలు అనుభవించి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నారు. అభిషేకం నింపబడిన తర్వాత భూమిని తలకిందులు చేసేవారికి మార్చబడ్డారు. ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. ఒక నిమిషం అందరూ కూడా తలల నుంచి ప్రభు సన్నిధిలో అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. నోరు తెరవండి ఒక్క నిమిషం. ప్రభువా నాయనా నన్ను బలపరచు. అమ్మా ప్రార్థన చేయండి, అమ్మా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నోరు తెరవండి ఒక్క నిమిషం. దేవ నన్ను ఆత్మతో నింపయ్యా.